ఓం శ్రీ మాతరే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, తులారాశిలోకి అంగారకుడు అనగా కుజుడి రాక మీ జీవితంలో అతిపెద్ద మార్పు మొదలవుతుంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మరి స్నేహితులారా, అంతకంటే ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే నిజమైన పరమేశ్వరుడి భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి. మరి స్నేహితులారా, ఇలా చేయడం ద్వారా మహాశివుడి అనుగ్రహం మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి స్నేహితులారా, లక్ష్మీమాత ఎప్పుడు మీ ఇంట్లో స్థిర నివాసం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చాలా శక్తి గల అంగారకుడి కుజుడి వేగమైన బలం ఇప్పుడు తులారాశిలో భారీ మార్పులైతే తీసుకురాబోతుంది. మీ అదృష్టం యొక్క దారి పూర్తిగా మారిపోతుంది. ఈ ప్రపంచం యొక్క కొత్త ఆట మళ్లీ సరికొత్త ఉత్సాహంతో మొదలవుతుంది. ఆకాశంలో ఒక పెద్ద శక్తి బయలుదేరింది. ఇది కేవలం వెలుగు ఇవ్వడమే కాక చాలా మంది జీవితాల్లో పెద్ద విజయం అనే బలమైన కోరికను కూడా పుట్టిస్తుంది. ఈ మార్పు మిమ్మల్ని అద్భుతంగా బలంగా తయారు చేస్తుంది. అవును, ఇప్పుడు శక్తిగల అంగారకుడు తన పాత దారిని మార్చుకొని న్యాయం బంధాలకు ముఖ్యమైన తులారాశిలోకి అడుగుపెట్టాడు. అంగారకుడు అంటేనే ఉత్సాహం, గుండె నిండా ధైర్యం, పోరాడే బలం మరియు ఖచ్చితమైన గెలుపు ఇచ్చే గ్రహం. ఇప్పుడు ఆ గ్రహం సమతుల్యత, అందం మరియు ముఖ్యమైన సంబంధాలకు కేంద్రమైన రాశిలోకి చేరుతుంది. యుద్ధాలు చేసే అంగారకుడు తెలివైన తులారాశిలోకి వచ్చినప్పుడు ఈ ప్రపంచంలో గొప్ప శక్తి మరియు అద్భుతమైన తెలివితేటలు ఒక మంచి కలయిక ఏర్పడుతుంది. ప్రత్యేకమైన బలం ఇప్పుడు తులారాశి వారి జీవితంలో ఒక కొత్త పేజీని గొప్ప ఆశలతో మొదలు పెట్టబోతుంది. మరి స్నేహితులారా, అంగారకుడు తులారాశిలో చేరినప్పుడు అతను ఒక యోధుడిలా, కళాకారుడిలా కనిపిస్తాడు. అతని బలం కేవలం గొడవ పడడానికి మాత్రమే కాదు, అది అందం, మంచి సంబంధాలు మరియు న్యాయం ద్వారా తన ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ ఒకటి బాగా గుర్తుంచుకోండి, ప్రతి శక్తి కేవలం మంచి చేయదు, కొన్నిసార్లు గొప్ప కష్టాలు లేదా పరీక్షలు కూడా పెడుతుంది. తులారాశి వారికి ఇది గొప్ప పరీక్షా సమయం. బంధాలలో మార్పు మరియు మళ్లీ కొత్తగా మొదలు పెట్టే చాలా ముఖ్యమైన కీలకమైన ఘట్టం. అంగారకుడు ఇప్పుడు మీ 7వ ఇంట్లోకి, అంటే మీ బంధాలు మరియు భాగస్వామ్యుల ఇంట్లోకి వస్తున్నాడు. దీని అర్థం ఇప్పుడు మీ ప్రేమ బంధాలు, మీ వ్యాపారం మరియు మీరు పనులు చేసే విధానం అన్ని ఒక కొత్త మలుపు తీసుకోబోతున్నాయి. ఎవరితోనైనా కలిసి పనిచేస్తే మీ విజయం రెట్టింపు అవుతుంది. కానీ అహంకారం లేదా తొందరపాటు ఉంటే ఉత్సాహమే తీవ్రమైన గొడవలకు మరియు విభేదాలకు దారి తీయవచ్చు. అందుకే మీ ఉత్సాహాన్ని తెలివిగా మరియు నెమ్మదిగా వాడడం చాలా ముఖ్యం. మరి స్నేహితులారా, తులారాశి వాళ్ళు సహజంగా సమతుల్యంగా, అందంగా మరియు న్యాయంగా ఉంటారు. వారు ప్రతి విషయాల్లోనూ శాంతిని కోరుకుంటారు. కానీ అంగారకుడు మీ రాశిలోకి వచ్చినప్పుడు ఈ శాంతి కొన్నిసార్లు పోరాట బలంగా మారవచ్చు. మీలోని ప్రశాంతతను బయటి ప్రపంచానికి మధ్య ఇప్పుడు ఒక గొప్ప శక్తి పోరాటం రావచ్చు. ఈ పోరాటం మిమ్మల్ని మరింత ధైర్యంగా, బలంగా మారుస్తుంది. అంగారకుడు ఇక్కడ మీకు శరీర బలం, మనసుల నమ్మకం మరియు మీ అభిప్రాయం చెప్పే ధైర్యం ఇస్తాడు. కానీ అదే సమయంలో అతను మీ నుండి ఓర్పు మరియు తెలివైన నిర్ణయాలను కూడా అడుగుతాడు. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి చిన్న పెద్ద నిర్ణయమే మీ రాబోయే నెలల జీవితాన్ని, భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ మార్పును ఒక గొప్ప అవకాశంగా స్వీకరించండి. గుర్తుంచుకోండి, ఈ మంచి సమయం మీదే. మీరు మీ ఉత్సాహానికి సరైన దారిలో ఉపయోగిస్తే మీరు కొత్త అవకాశాలు, బలమైన బంధాలు మరియు పెద్ద గుర్తింపు పొందుతారు. లేకపోతే అదే శక్తి మిమ్మల్ని లోపలి నుండి బాధ పెట్టవచ్చు. తులారాశి స్నేహితులారా, అంగారకుడు ఈ శక్తిని భయంగా కాకుండా నిజమైన బలంగా మార్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీ ప్రతి అడుగు మీరు ఓడిపోతారో లేక కష్టపడి మెరిసే బంగారంలా అవుతారో నిర్ణయిస్తుంది. ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరిచే కీలక సమయం. మరియు స్నేహితులారా, అంగారక గ్రహం కదలడం మరియు 12 ఏళ్లపై దాని ప్రభావం మీ జీవితంలో ప్రతి విషయంలో అద్భుతమైన మార్పులైతే వస్తాయి. అవి ఏమిటి అంటే, మొదటి ఇల్లు మీరు మరియు మీ వ్యక్తిత్వం, అనగా మీ గుర్తింపు అన్నమాట. అంగారకుడు ఇప్పుడు మీ మొదటి ఇంట్లో ఉన్నాడు. ఇది మీలో చాలా ఎక్కువ ఉత్సాహం పుట్టే సమయం. మీ ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. నిర్ణయాలు వేగంగా తీసుకునే శక్తి పెరుగుతుంది. మరియు మీలో అందరినీ ఆకర్షించే ఒక కొత్త తేజస్సు ఏర్పడుతుంది. ప్రజలు మీ మాట వింటారు. కానీ ఇదే సమయంలో అహంకారం మరియు కోపం యొక్క పెద్ద పరీక్ష కూడా మీకు మొదలవుతుంది.
అంగారకుడు లే, నీ గొప్పతనాన్ని నువ్వు నిరూపించుకో అని గట్టిగా అంటున్నాడు. ఈ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకుంటే మీరు బాగా మెరుస్తారు. కోపం లేదా తొందరపాటులో పోగొట్టుకుంటే ఇదే శక్తి మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. మరియు రెండవ ఇల్లు అనగా డబ్బు, మాట మరియు కుటుంబం గురించి. ఇప్పుడు అంగారకుడు తన శక్తిని మీ డబ్బు సంపాదించే స్థానాన్ని కూడా మేల్కొల్పుతుంది. డబ్బు సంపాదించాలనే తీవ్రమైన కోరిక పుడుతుంది. కొత్త అవకాశం మరియు డబ్బు వచ్చే దారులు తెరవబడతాయి. అంగారకుడు ఇక్కడ ఒక ప్రేరణ శక్తినిస్తాడు. కానీ ఇది చాలా ముఖ్యమైన హెచ్చరిక. మరియు స్నేహితులారా, అంగారకుడు అయితే ఇక్కడ తొందర పెడతారు లేదా ఏ ఆశతోనో ఏ ఆలోచన లేకుండా పెద్ద పెట్టుబడులైతే పెట్టకండి. కుటుంబంలో కూడా కొద్దిగా టెన్షన్, చిన్న చిన్న గొడవలు లేదా మాటల యుద్ధం జరగవచ్చు. అంగారకుడు మీ మాట తీరును పరీక్షిస్తాడు. మీ ఒక చిన్న కఠినమైన మాట కూడా ప్రేమైన బంధాన్ని బాధ పెట్టవచ్చు. అందుకే మాట్లాడే ముందు ప్రతి మాటను ఆలోచించండి. మరియు మూడవ ఇల్లు అనగా ధైర్యం, మాట్లాడడం మరియు పని అనగా చిన్న ప్రయాణాలు. ఇది అంగారకుడికి చాలా ఇష్టమైన ఇల్లు లాంటిది. ఇక్కడ అంగారకుడు తన పూర్తి శక్తితో మేల్కొంటాడు. మీ మాటకు బలం మరియు పవర్ పెరుగుతుంది. మీ మాటలు అందరిపై ప్రభావం చూపుతాయి. మీడియా, రచన, రాజకీయాలు, మాట్లాడే పనులు చేసేవారు లేదా సోషల్ మీడియాలో ఉన్న వారికి ఇది నిజంగా ఒక మంచి అవకాశం. అన్నదమ్ములతో సంబంధాలలో కొద్దిగా దూరం ఏర్పడవచ్చు లేదా వాదనలు జరగవచ్చు. ఈ సమయం చిన్న ప్రయాణాలు, కొత్త పరిచయాలు మరియు కొత్త గొప్ప ఆలోచనలకు కూడా చాలా మంచిది. మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో పట్టుదలతో ప్రయత్నించండి. మరియు నాలుగవ ఇల్లు అనగా ఇల్లు, తల్లి మరియు మనశ్శాంతి అనగా సుఖం అన్నమాట. ఈ అంగారకుడు నాలుగవ ఇంటిని తాకినప్పుడు మీ మనసులో కొద్దిగా కంగారు, అల్లర్లు పెరుగుతాయి. కొన్నిసార్లు కారణం లేకుండానే మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇల్లు కొనడానికి, రిపేర్ చేయించడానికి లేదా ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి అనుకూలకమైన సమయం. కానీ పత్రాలను పూర్తిగా జాగ్రత్తగా చూసుకోండి మరియు ఎలాంటి గొడవలకు దూరంగా ఉండండి. తల్లి ఆరోగ్యం గురించి లేదా ఇంట్లో శాంతి గురించి మీరు ఎక్కువ శ్రద్ధ వహించాలి. అలాగే మీ ఐదవ ఇల్లు గురించి మాట్లాడితే ఈ ఐదవ ఇల్లు ప్రేమ మరియు కొత్త ఆలోచనలు. ఇక్కడ అంగారకుడు ఉత్సాహం మీలోని కొత్త ఆలోచనలను మేల్కొల్పుతుంది. మీలోని ప్రతిభ ఇప్పుడు మరింత బాగా కనిపిస్తుంది. కళ, సంగీతం, ఆటలు లేదా ఏ సృజనాత్మక రంగంలోనైనా మీరు కొత్త గుర్తింపు, గౌరవం పొందవచ్చు. ప్రేమ జీవితంలో కూడా ఆకర్షణ పెరుగుతుంది. కానీ అపార్థాల పరీక్ష కూడా ఉంటుంది. తొందరపాటుతో వచ్చే మాటలు బంధాలతో బాధను పెంచవద్దు. ఈ సమయంలో అతిపెద్ద గెలుపు మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవడం మాత్రమే. మరియు ఆరవ ఇల్లు అనగా మీ శత్రువులు, అప్పులు మరియు ఆరోగ్యం అనగా పోటీ. ఇప్పుడు అంగారకుడు తన యుద్ధ స్థలంలో పూర్తి బలం మీద ఉన్నాడు. ఇక్కడ అతను మిమ్మల్ని గొప్ప యోధుడిని చేస్తాడు. మీ శత్రువులు వాళ్లే వెనక్కి తగ్గుతారు. ఏదైనా కోర్టు కేసు, గొడవ లేదా ఆఫీసులో పోటీ ఉంటే మీ విజయం దాదాపు పక్కా. కానీ ఒక ముఖ్యమైన హెచ్చరిక, బయటి యుద్ధానికి ముందు లోపలి పోరాటాన్ని చూసుకోండి. మీ రక్తపోటు, నిద్రలేమి మరియు కోపానికి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఆరోగ్యం పట్ల అస్సలు అశ్రద్ధ చేయవద్దు. అలాగే ఏడవ ఇల్లు అనగా మీ పెళ్లి మరియు భాగస్వామి అనగా వ్యాపారం. ఇది అంగారకుడికి బంధాలలో చాలా ముఖ్యమైన స్థానం. బంధాలలో ఉత్సాహం పెరుగుతుంది. ఎక్కడో అకస్మాత్తుగా ఆకర్షణ, ఎక్కడో అకస్మాత్తుగా గొడవ, పెళ్లైన వారి జీవితంలో వాదనలు రావచ్చు. ఈ సమయం నిజాయితీని చూపిస్తుంది. బంధం నిజాయితీగా ఉంటే అది మరింత గట్టిపడుతుంది. అబద్ధం ఉంటే అంగారకుడు నిజాన్ని బయటపెట్టి రహస్యాలను తొలగిస్తాడు. నిజం మరియు గౌరవం ఉన్న బంధాలు మాత్రమే నిలబడతాయి. మరియు వ్యాపార భాగస్వామ్యులలో కూడా జాగ్రత్త వహించండి. మరియు ఎనిమిదవ ఇల్లు అనగా రహస్యం మరియు మార్పు, కొత్త జీవితం, అకస్మాత్తుగా వచ్చే లాభాలు, నష్టాలు. ఇప్పుడు అంగారకుడు చాలా లోతుగా వెళ్తాడనమాట. ఈ సమయంలో మిమ్మల్ని లోపలి నుండి పూర్తిగా మార్చబోతుంది. ఏదైనా సంఘటన లేదా మార్పు మొదట మిమ్మల్ని భయపెట్టవచ్చు. కానీ అదే మార్పు మీ అదృష్టం యొక్క దారిని తెరుస్తుంది. మీ దృష్టి జ్యోతిష్యం, ధ్యానం లేదా తెలియని రహస్య విషయాల వైపు పెరుగుతాయి. అంగారకుడు ఇలా అంటాడు, భయం నుండి కాదు, కష్టాల దారి గుండా ధైర్యంగా వెళ్లడం ద్వారానే మీరు మీ నిజమైన వెలుగును చేరుకుంటారు. మరి స్నేహితులారా, అలాగే మీ తొమ్మిదవ ఇల్లు అనగా అదృష్టం, నమ్మకం మరియు ప్రయాణం అనగా ధర్మం అన్నమాట. ఇప్పుడు అంగారకుడు మీ అదృష్టం యొక్క ముఖ్యమైన ఇంటికి వస్తాడు. అక్కడ అతను మిమ్మల్ని న్యాయం కోసం నిలబడే వ్యక్తిగా చేస్తాడు. మీరు మీ నిజాయితీ, నియమాల కోసం గట్టిగా నిలబడతారు. దేవుడి దర్శన యాత్ర, గురువు ఆశీర్వాదం లేదా కొత్త మంచి మార్గం దొరకవచ్చు. ఈ సమయంలో అదృష్టం పూర్తిగా మీకు తోడుగా, మద్దతుగా ఉంటుంది. కానీ అంగారకుడు ఒక షరతు పెడతాడు. నిజాయితీగా కష్టపడి పని చేసే వారికి అదృష్టం మద్దతు ఇస్తాడు. మరియు పదవ ఇల్లు అనగా ఉద్యోగం మరియు సమాజం, పని స్థానం అన్నమాట. ఇది అంగారకుడు గొప్ప నాయకుడి చేసే స్థానం అన్నమాట. మీ పనిలో వేగం పెరుగుతుంది, అందరి గుర్తింపు పెరుగుతుంది మరియు సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగాలకు ప్రమోషన్
ప్రమోషన్ లేదా కొత్త పెద్ద బాధ్యతలు దొరకవచ్చు. వ్యాపారం చేసే వారికి ఇది ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే సమయం. తొందరపాటుకు దూరంగా ఉండండి. అంగారకుడు ముందుకు నడిపిస్తాడు కానీ తప్పు చేస్తే కష్టాల్లో పడేస్తాడు కూడా. మీ ఉద్యోగ జీవితంలో ఒక గొప్ప మార్పు లేదా పదోన్నతి రావచ్చు. మరి 11వ ఇల్లు అనగా లాభం, కోరికలు మరియు విజయాలు, డబ్బు వచ్చే స్థానం అన్నమాట. తులారాశి స్నేహితులారా, ఇది మీ అంగారకుడికి చాలా చాలా మంచి మరియు బలం ఇచ్చే ఇల్లు అన్నమాట. అంటే ఇప్పుడు మీరు చేసిన పనులకు ఫలితం దొరికే సమయం మరియు మీ కలలు నిజమయ్యే సమయం. మీరు గత నెలలలో చేసిన కష్టానికి ఫలితం ఈ ప్రపంచం మీకు రెట్టింపుగా మరియు అద్భుతంగా తిరిగి ఇస్తుంది. మీకు కొత్త అవకాశాలు, కొత్త గొప్ప పరిచయాలు మరియు పెద్ద వ్యక్తుల మద్దతు లభిస్తుంది. మీ కోరికలు నెరవేరుతాయి. ఈ మంచి సమయాన్ని బాగా ఉపయోగించుకోండి. అలాగే మీ 12వ ఇల్లు అనగా ఖర్చు, శాంతి మరియు ఆత్మ మార్పు, విదేశాలకు ప్రయాణాలు అనగా ఇప్పుడు అంగారకుడు మీ ఆత్మ యొక్క చాలా లోతైన రహస్యమైన చోటికి దిగుతాడు. ఇక్కడ శబ్దం కాదు, నిశ్శబ్దంగా మాట్లాడుతుంది. సార్లు అకస్మాత్తుగా ఒంటరితనం అనిపించవచ్చు. ఇదే సమయంలో మీరు లోపలి భయం మరియు అనుమానాన్ని తొలగించుకోవచ్చు. ఈ దశ మిమ్మల్ని అత్యధికంగా బలంగా పరిణితి చెందిస్తుంది. ధ్యానం, యోగా మరియు మౌనం ఇప్పుడు మీ గొప్ప స్నేహితులు. ఆరోగ్యంపై ఖర్చులు కొద్దిగా పెరగవచ్చు. స్నేహితులారా, మీరు పాటించవలసినవి మరియు ముఖ్యమైన హెచ్చరికలు. అంగారకుడి మంచి ఫలితం పొందడానికి ఈ పనులు అంగారకుడికి శక్తిని మీకు మంచిగా మారుస్తాయి. మరియు మంగళవారం నాడు వీలైతే ఎరుపు రంగు బట్టలు వేసుకోండి లేదా ఎరుపు కండువ ధరించండి. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం హనుమాన్ చాలీసా శ్రద్ధగా అయితే చదవండి. అలాగే ఓం క్రం క్రం క్రౌ సం భౌమాయ నమః అనే మంత్రాన్ని వీలైనంత వరకు 108 సార్లు మనసులో చెప్పండి. వరుసగా 4 మంగళవారాలు ఎర్ర కందిపప్పు లేదా ఎరుపు రంగు పప్పులను దానం చేయండి. పేదలకు ఎరుపు రంగు పండ్లు లేదా బట్టలు దానం చేయడం వలన అంగారకుడికి దయ లభిస్తుంది. మరియు స్నేహితులారా, ఈ ముఖ్యమైన విషయం తెలుసుకోండి. తులారాశి స్నేహితులారా, అంగారకుడు మీ రాశిలో చేరినప్పుడు ఇది కేవలం చిన్న మార్పు కాదు. ఇది మీ అదృష్టాన్ని మళ్లీ రాయడం, గొప్పగా కట్టడం. కష్టాల నుండి పారిపోయే వారికి ఈ సమయం కష్టంగానే ఉంటుంది. కానీ నిజం, ధైర్యం మరియు ఓర్పు మార్గంలో నిలబడే వారికి ఇదే అంగారకుడు పెద్ద కష్టం కాదు, పెద్ద విజయం, గొప్ప ఆశీర్వాదం అవుతుంది. మీ జీవిత దారి ఇప్పుడు ఒక గొప్ప అద్భుతమైన మలుపు తీసుకోబోతుంది. బయట ఉండే ఈ శక్తి నిజానికి మీ లోపల బలాన్ని, ధైర్యాన్ని మేల్కొల్పడానికి వచ్చింది. తులారాశి స్నేహితులారా, ఇప్పటి నుండే సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మీ అదృష్టం మీ పనులతో, మీ ధైర్యంతో వ్రాయబడుతుంది. మీరు సరైనది చేసినట్లయితే అది మిమ్మల్ని కొత్త ఉన్నత స్థాయికి, ఎవరు ఊహించని విజయాన్ని తీసుకెళ్తుంది. మరి స్నేహితులారా, ఈ శక్తివంతమైన అంగారకుడు మీ రాశిలోకి రావడం అనేది కేవలం ఒక గ్రహ మార్పు మాత్రమే కాదు. ఇది మీ జీవితంలో ఒక గొప్ప అవకాశం. ఈ శక్తి మీ అదృష్టాన్ని మళ్లీ రాయడానికి, మీ బంధాలను సరిదిద్దడానికి, మీ వృత్తి జీవితంలో కొత్త వేగాన్ని తీసుకురావడానికి వచ్చింది. కష్టాల నుండి పారిపోకుండా ధైర్యం, నిజాయితీ మరియు ఓర్పుతో నిలబడిన వారికి ఈ అంగారక శక్తి అతిపెద్ద ఆశీర్వాదంగా మారుతుంది. గుర్తుంచుకోండి, మీ ధైర్యాన్ని పెంచుకోండి కానీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. నిర్ణయాలు వేగంగా తీసుకోండి కానీ ఆలోచించకుండా పెట్టుబడి పెట్టకండి. బంధాలలో నిజాయితీగా ఉండండి, ఎందుకంటే అంగారకుడు అబద్ధాన్ని భరించడు. మీ జీవిత దారి ఇప్పుడు గొప్ప మలుపు తీసుకోబోతుంది. బయట ఉండే ఈ శక్తి నిజాయితీకి, మీ లోపల బలాన్ని మేల్కొల్పడానికి వచ్చింది. తులారాశి స్నేహితులారా, సిద్ధంగా ఉండండి. మీ అదృష్టం ఇప్పుడు మీ పనుల్లో వ్రాయబడుతుంది. సరైన అడుగు వేస్తే విజయం మీదే. మరియు స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. లేదా ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.